నమస్కారం. ఈరోజు మనం మన దేశం అంటే భారతదేశం గురించిన ఒక అద్భుతమైన యాత్ర చేద్దాం. దాని భూభాగం ఎంత పెద్దదో, ఎంత వైవిధ్యంగా ఉంటుందో కలిసి చూద్దాం రండి. ఒక్కసారి ఈ చిత్రం చూడండి. ఒకే దేశంలో ఇన్ని రకాలా? ఒక పక్క ఎడారులు, ఇంకో పక్క మంచు పర్వతాలు, పచ్చని లోయలు. అద్భుతం కదా! మన దేశమంటే ఇదే. ఈ వైవిధ్యమే మన ప్రయాణానికి తొలి అడుగు. సరే, ముందుగా మన దేశం ఎంత పెద్దదో చూద్దాం. మాటల్లో చెప్పటం కాదు, దాని పరిమాణాన్ని కాస్త అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. భారతదేశం మొత్తం వైశాల్యమెంతో తెలుసా? సుమారు 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్లు. అంటే ఇది ప్రపంచంలోనే 7వ అతి పెద్ద దేశం. ఈ ఒక్క నెంబరే చాలు మన దేశం ఎంత విశాలమైందో చెప్పడానికి. ఇప్పుడు దేశం పొడవు చూద్దాం. ఉత్తరాన అంటే కాశ్మీర్లోని ఆ మంచుకొందల దగ్గర నుండి మొదలుపెడితే, కింద దక్షిణాన సముద్రపు ఒడ్డున ఉన్న కన్యాకుమారి వరకు అక్షరాల 3200 కిలోమీటర్లు. అలాగే వెడల్పు సంగతికి వస్తే, తూర్పున సూర్యుడు మొదట పలకరించే అరుణాచల్ ప్రదేశ్ నుండి పశ్చిమాన గుజరాత్లోని కచ్ ఎడారి వరకు దాదాపు 2900 కిలోమీటర్లు. ఈ నంబర్లు వింటుంటేనే మన దేశం ఎంత పెద్దదో అర్థమవుతోంది కదా. ఓకే, ఇంత పెద్ద దేశం మరి ప్రపంచ పటంలో సరిగ్గా ఎక్కడుంది? దాని స్థానం ఎందుకంత ప్రత్యేకం? చూద్దాం రండి. ఈ మ్యాప్ చూడండి. మన దేశం ఉత్తరార్ధగోళంలో ఉంది. దీనికి మరో ప్రత్యేకత ఉంది. ఇది ఒక ద్వీపకల్పం. అంటే 3 వైపులా నీళ్లతో చుట్టుముట్టి ఉంది. పశ్చిమాన అరేబియా సముద్రం, తూర్పున బంగాళాఖాతం, ఇక దక్షిణాన హిందూ మహాసముద్రం. ద్వీపకల్పం, ఈ పదం విన్నాం కదా. దాని అర్థం సింపుల్. ఏ భూభాగమైతే 3 వైపులా నీళ్లతో ఉంటుందో దాన్నే ద్వీపకల్పం అంటాం. ఇది మన దేశ భౌగోళిక స్వరూపాన్ని పర్ఫెక్ట్గా వివరిస్తుంది. ఇప్పుడుదాకా మనం భౌగోళిక స్వరూపం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మన దృష్టిని దేశం లోపలికి అంటే పరిపాలనా విభజన వైపు మళ్లిద్దాం. ఇంత పెద్ద దేశాన్ని పరిపాలించడం సులభం కాదు కదా. అందుకే పరిపాలనా సౌలభ్యం కోసం మన దేశాన్ని రాష్ట్రాలుగా, కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించారు. ఈ పొలిటికల్ మ్యాప్లో మనం వాటినే చూస్తున్నాం. ఈ రాష్ట్రాల సైజుల్లో కూడా ఎంత తేడా ఉందో చూడండి. ఒకవైపు విస్తీర్ణంలో రాజస్థాన్ అతి పెద్దది అయితే, మరోవైపు గోవా చాలా చిన్న రాష్ట్రం. ఎంత వైవిధ్యమో కదా. సరే, ఇప్పటివరకు బేసిక్స్ చూశాం. ఇప్పుడు అసలైన ప్రయాణం మొదలవుతుంది. మన దేశంలోనే ప్రధాన భౌగోళిక విభాగాల గుండా ఒక అద్భుతమైన యాత్ర చేద్దాం. ఈ మ్యాప్ మన గైడ్ లాంటిది. మనం ఈ ప్రయాణంలో పర్వతాలు, మైదానాలు, ఎడారి, పీఠభూమి, తీర ప్రాంతాలు, చివరగా దీవుల్ని కూడా చూడబోతున్నాం. ఒక్కొక్కటిగా అన్వేషిద్దాం. మన యాత్రను ఉత్తరం నుండి మొదలు పెడదాం. ఎత్తైన, మంచుతో కప్పబడిన హిమాలయ పర్వతాలతో. ఇది 3 సమాంతర శ్రేణులుగా ఉంటాయి. అన్నిటికన్నా పైన ఉండేది గ్రేట్ హిమాలయ లేదా హిమాద్రి. దానికింద మధ్య హిమాలయ లేదా హిమాచల్. ఇక చివరగా శివాలిక్ శ్రేణి. ఇప్పుడు హిమాలయాల నుండి కిందకి మైదాన ప్రాంతాలకు వద్దాం. ఇక్కడికి రాగానే ఒక ప్రశ్న వస్తుంది. ఉత్తర భారత మైదాన ప్రాంతాల్లో జనాభా ఎందుకంత ఎక్కువగా ఉంటారు? దీనికి సమాధానం ఆ భూమిలోనే ఉంది. హిమాలయాల నుండి ప్రవహించే నదులు తమతో పాటు సారవంతమైన ఒండ్రుమట్టిని తీసుకొస్తాయి. దాంతో ఈ మైదానాలు ఏర్పడ్డాయి. వ్యవసాయానికిది స్వర్గం లాంటిది. పైగా భూమి మొత్తం చదునుగా ఉంటుంది. అందుకే ఇక్కడ లక్షలాది మంది ప్రజలు నివసిస్తున్నారు. ఇప్పుడు పశ్చిమం వైపు ఒక చిన్న టర్న్ తీసుకుందాం. ఇక్కడ మనకు కనిపించేది గ్రేట్ ఇండియన్ డెజర్ట్. మైదానాలకు పూర్తి భిన్నంగా ఇక్కడంతా పొడి వాతావరణం, వేడి, ఇసుక, చెట్లు కూడా చాలా తక్కువ. మైదానాలకు దక్షిణంగా వెళ్తే మనకు ద్వీపకల్ప పీఠభూమి కనిపిస్తుంది. దీనికి 2 వైపులా కనుమలు ఉన్నాయి. ఇక్కడే ఒక ముఖ్యమైన తేడా ఉంది. పశ్చిమ కనుమలు ఒక ఎత్తైన గోడలా దాదాపు నిరంతరంగా ఉంటాయి. కాని తూర్పు కనుమలు అలా కాదు. అవి అక్కడక్కడా విడిపోయి ఎత్తుపల్లాలుగా ఉంటాయి. మన యాత్ర ఇప్పుడు భూమి మీద నుండి సముద్రంలోకి వెళ్తోంది. అరేబియా సముద్రంలో కేరళ తీరానికి దగ్గరగా ఉన్న లక్షద్వీప్ దీవులను చూద్దాం. ఈ లక్షద్వీప్ దీవులు చాలా స్పెషల్. ఎందుకంటే ఇవి ప్రవాళ ద్వీపాలు. అంటే పాలిప్స్ అనే చిన్న సముద్ర జీవుల అస్థిపంజరాల నుండి ఇవి ఏర్పడ్డాయి. కొన్ని లక్షల సంవత్సరాలుగా అవి ఒకదానిపై ఒకటి పేరుకుపోయి ఈ అందమైన దీవులను సృష్టించాయి. ఎంత ఆశ్చర్యమో కదా. మన పర్యటనలో చివరి మజిలీకి వచ్చేశాం. ఇప్పుడు తూర్పువైపుకు అంటే బంగాళాఖాతంలోకి వెళ్దాం. ఇక్కడున్నవే అండమాన్ మరియు నికోబార్ దీవులు. మన దేశంలో ఇవి కూడా ఒక భాగమే. అద్భుతం. మన ప్రయాణం దాదాపు పూర్తయింది. ఎత్తైన పర్వతాల నుండి విశాలమైన మైదానాల వరకు, పొడి ఎడారుల నుండి సముద్రంలోని దీవుల వరకు ఇన్ని రకాల భూభాగాలు చూశాం. ఇవన్నీ కలిసి ఒకే దేశంగా ఎలా ఉన్నాయి? ఈ మాటలు చూడండి. ఈ వైవిధ్యంలో మనల్ని ఒకే దేశంగా బంధించే సంప్రదాయాలలో ప్రతిబింబించే ఐక్యతను మనం కనుగొంటాము. భౌగోళికంగా ఎన్ని తేడాలున్నా మన సంప్రదాయాలు, మన సంస్కృతి మనందర్నీ ఒకటిగా కలిపి ఉంచుతాయి. ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక ప్రశ్నతో ముగిద్దాం. భూమికి, అక్కడి ప్రజలకు మధ్య విడదీయరాని సంబంధం ఉంటుంది కదా. మరి ఒక దేశం యొక్క భౌగోళిక స్వరూపం దాని భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దుతుంది అని అనుకుంటున్నారు? దీని గురించి ఆలోచించండి.